క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడినప్పటికీ దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయని, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. వాతావరణానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. చెప్పండి, విశాఖ జిల్లాలో చాలా చోట్ల వర్షం పడుతున్నట్టు చెప్తున్నారు. ఎంతకాలం ఇవి కొనసాగే అవకాశాలు ఉన్నాయి? ఈ 48 గంటలకి వెదర్ రిపోర్ట్ ఏంటి? థ్యాంక్ యూ బిందు. రానున్నటువంటి 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా బలహీనపడినప్పటికీ కూడా దాని ప్రభావం కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో నిన్న అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. సుమారు 13 నుంచి 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరి జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటే, దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం బలహీనపడినప్పటికీ కూడా అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 2 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు, అంటే కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గాలుల వేగం కూడా ఉండనున్నటువంటి నేపథ్యంలోనే మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కూడా సూచించారు. మత్స్యకారుల హెచ్చరికలు రేపు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉన్నాయి కనుక మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఓవరాల్గా చూస్తే కనుక ఉపరితల ఆవర్తన ప్రభావం కావచ్చు, లేకపోతే బలహీన పడినప్పటికీ కూడా అల్పపీడన ప్రభావంతో రేపు కూడా వర్షాలు పడేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చూస్తే కనుక ఉదయం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. అనకాపల్లి, అల్లూరి, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు ఏజెన్సీలో వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. రేపు కూడా కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత అంటే ఎల్లుండి నుంచి క్రమంగా వాతావరణం సాధారణ స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.